టీడీపీలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకే ప్రభుత్వ పదవులు లభిస్తాయని నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పేర్కొన్నారు. నల్లమాడ ప్రాథమిక సహకార సొసైటీ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథరెడ్డితో పాటు ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి హాజరై మాట్లాడారు. అంతకుముందు నల్లమాడకు విచ్చేసిన ఎమ్మెల్యే పల్లె సింధూరకు మండల ప్రజలు పూలవర్షం కురిపిస్తూ టపాసులు కాలుస్తూ అపూర్వ స్వాగతం పలికారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీ ఎత్తున టీడీపీ కార్యకర్తలు తరలి రావడంతో నల్లమాడ మండల కేంద్రంలోని సత్యమ్మగుండు నుంచి బస్టాండ్ మీదుగా చైతన్య రథంపై ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో పాటు పాలకవర్గ సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలతో పిఎస్సిఎస్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మాట్లాడుతూ టీడీపీకి బాగా కష్టపడి పనిచేసిన కార్యకర్తలకే ప్రభుత్వ పదవులు లభిస్తాయని చెప్పారు. పార్టీకి పనిచేసిన కార్యకర్తలకే పార్టీ తగిన గుర్తింపిచ్చి ప్రభుత్వ పదవుల్లో పెద్దపీట వేస్తుందని తెలిపారు. అందుకు ఉదాహరణ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న పాలకవర్గ సభ్యులే నిదర్శనమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోని అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం నల్లమాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గ ఎంపికలో భాగంగా బడా నారాయణరెడ్డి కుమారుడు అయినటువంటి బడా రమణారెడ్డి అని నేను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిపాలన చైర్పర్సన్ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని నా మనసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్న రమణారెడ్డి అన్న గారు, నాయకులందరికీ, నల్లమాడ ప్రజానీకానికి అందరికీ పేరు పేరు నమస్కారాలు. ఇందాక గంగాధర్ అని ఒక మాట అన్నారు, మనమంతా కలిసి పనిచేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ భూస్థాపితం అయిపోతుంది అని. అది ఇవాళ ఇక్కడికి వచ్చిన జనం చూస్తేనే తెలిసిపోతుంది. మనం ఖచ్చితంగా ఈసారి ఎలా అయితే మ్యాండేట్ 11 సీట్లకు మాత్రమే వాళ్ళని పరిమితి చేసి దాదాపు 164 సీట్లు మనం తెచ్చుకున్నాము. ఇదే విధంగా మన నియోజకవర్గమే కాదు, ప్రతి ఒక్కరికి మన పార్టీ చేసే మంచి పనులు కొంచెం మీరు బయట చెప్పగలిగితే, అది ప్రజల్లో మీరు అవగాహన కల్పించగలిగితే మనకి తిరిగే ఉండదు. గత 5 సంవత్సరాలు ఎంత కష్టపడ్డామో మన పార్టీ వాళ్ళు కానివ్వండి, మన రాష్ట్రమే కానివ్వండి, ప్రతి ఒక్కరూ కష్టాలే చూస్తాం. అలాంటి ఒక పరిస్థితి నుంచి ఒక మంచి పాలనలోకి మనం అడుగు పెట్టాము. రాతి యుగం నుంచి ఒక మంచి యుగం వైపు అడుగులు వేస్తున్నాము. గత 5 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ వాడారో తెలియదు. ఆ అమౌంట్ అంతా ఒక కొత్త రోడ్ రాలేదు, ఒక స్ట్రీట్ లైట్ రాలేదు. ఇప్పుడున్న మనకి ఉన్న ఆర్థిక పరిస్థితిలో కూడా గత సంవత్సరం పొద్దైంది మనకి కూటమి ప్రభుత్వం ఏర్పాటై పుట్టపర్తి నియోజకవర్గంలో మాత్రమే దాదాపు 24 కోట్లతో 600 రోడ్లు వేసుకోగలిగాం. మనం సింగపూర్కో ఎక్కడికో అమెరికాకో వెళ్ళాల్సిన అవసరం. అమరావతి అయిపోయాక అమరావతి వెళ్ళి చూసుకొని వస్తే చాలు, ఎంత అద్భుతంగా ఉంటుందో. అది మన రాజధాని అని మనం గర్వంగా చెప్పుకునే రోజు ఎంతో మాత్రం దూరంలో లేదు. పుట్టపర్తి నియోజకవర్గంలో ఉన్న హంద్రీ నివా ద్వారా 193 చెరువులు కూడా నింపి ఖచ్చితంగా సస్యశ్యామలమైన ఒక కాన్స్టిట్యుయెన్సీని పెడతాను. దానికి నాదే హామీ. ఇంకా ఏదైనా డెవలప్మెంటల్ యాక్టివిటీలు కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, ఫండ్ రాగానే కొంచెం అయినా సరే మొత్తం ప్రతి ఊర్లోనూ కంప్లీట్ చేస్తాను.